సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంతో కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో ట్రేడర్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. ట్రేడర్స్ సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వెల్లడించారు. అదే విధంగా ట్రేడర్స్ ని కూడా ఎంఎస్ఎంఈ కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా ఏదే విధంగానైతే ట్రేడర్స్ కి సబ్సిడీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారో అదే విధంగా ట్రేడర్స్ కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే కాకుండా బ్యాంక్స్ కూడా నాన్ కొలేటరల్ లోన్స్ ఎస్ఎంఈసీకి ఇస్తుంది. ట్రేడర్స్ కి కూడా నాన్ కొలేటరల్ లోన్ ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అదే కాక ఇవాళ ట్రేడింగ్ అనేది జీడిపి, ఇవాళ టెక్స్టైల్ ట్రేడ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్ జనరేటింగ్ బిజినెస్ ట్రేడ్ అండి. అదే ప్లస్ ఇవి ఏవైతే ఉందో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి వాళ్ళకు కూడా యూనిఫామ్ జిఎస్టీ స్లాబ్ తీసుకురామని వాళ్ళకు చెప్పాము. ఇప్పుడు అబౌట్ 1000 రూపీస్ ఉంటే 12%, బిలో 1000 ఉంటే 5% ఉంది. దాన్ని 5% యూనిఫామ్ ట్రేడింగ్ కింద తేమని చెప్పాము.